హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు గేదెల ఫామ్ దగ్గరికి రావడం జరిగింది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కాజీపేట మండలం దుంపలకట గ్రామం దగ్గర రావడం జరిగిందండి. డైరీ ఫామ్ ఉంది ఇక్కడ. ఇంటర్వ్యూ తీసుకుందాం రైతుతో వచ్చేసి మనము. నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎంత? సుబ్బరాయుడు, మున్నేళ్ళ సుబ్బరాయుడు. మున్నేళ్ళ సుబ్బరాయుడు అన్న పేరు వచ్చేసి సూపర్ నేపియర్ గడ్డి ఇది చాప్ చేసి ఇప్పుడు నీట్గా గేదెలకు వేస్తున్నారు. చాప్ కట్టర్ ఎంత పడింది మనకి ఇక్కడ చరంగా ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి ఒక 55,000 రూపాయలు దాకా పడుతుంది. హైదరాబాద్ నుంచి నేను అక్కడికే పోయి మొత్తం సెలెక్ట్ చేసుకొని అక్కడికి డైరెక్ట్ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని రోజుకి ఎన్ని మోపులు పడతాయి? ఇప్పుడు ఒక 30 మోపులు దాకా పడతాయి. ఎన్ని గేదెలు ఉన్నాయి? ఫస్ట్ స్టార్టింగ్ చేయడంలో 9 గేదెలు చేసేసినాము. స్టార్టింగ్లో అప్పుడు తక్కువ గడ్డి పడుతుంది. ఇది ఉండకుండా పెంచుకుంటా ఇప్పుడు దూళ్ళు అన్నీ కలిపితే 40 పైన ఉన్నాయి. గేదెలు అయితే 20 ఉన్నాయి. 20 గేదెలు ఉన్నాయి. పిల్లలు ఒక 15 పిల్లలు ఉన్నాయి. స్టార్ట్ 2 సంవత్సరాలు అయింది. 3వ నెల మార్చి వచ్చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. పెంచాలనుకుంటాను. ఇంకా మొన్న ఇంతకుముందు 15 ఉన్నాయి, ఇప్పుడు 5 తెచ్చిన. ఈ 4 ఈ 5 పట్టుకొచ్చి కొత్తగా మనము లోకలే తెచ్చేది గేదెలు అయితే. ఇక్కడ పోర్మామిల్ల కానీ మన సైడే తీసుకొచ్చాం. చుట్టుపక్కల ప్రాంతాలని వాళ్ళు వ్యాపారస్తులు అక్కడ తీసుకొచ్చి పెట్టింటారు. ఏది నెల్లూరు సైడు తెచ్చింటారు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ పోయినా 2,000 3,000 ఒక గేదె మీద మనకు తేడా వస్తుంది. ఆ 2,000 3,000లో మనము తెలియదు కదా, ఛార్జీలు అట్నే వచ్చాయి. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఒక గేదె తెచ్చినా 45,000 అవుతుంది. ఇక్కడ తెచ్చుకుంటే సరిపోతాయి. మోసం చేస్తారు. మనం తెలియకుండా మోసం చేస్తారు. మనం తెలిసి ఉంటే మోసం చేయలేరు కదా. అది దానికి గ్యారెంటీ ఇచ్చారు. రొమ్ము అవుట్ అంటే ఫస్ట్ పట్టుకొచ్చుకునే గేదెకు రొమ్ము కంపల్సరీ వస్తుంది. దానికి పాలు ఎక్కువగా వచ్చాయి. ఫస్ట్ గేదెకు ఏది తొలిసారిగా ఇంటి చూడు, దానికి రొమ్మాపు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఫస్ట్ దానికి. రెండో దానికి అయితే లేదు, 100% లేదు. రెండో అయితే రావు. ఫస్ట్ దానికి పాలు తీసే విధానంతో రొమ్మాపు తక్కువ వస్తుంది. వాళ్ళు కూడా పాలు తీసే దాంట్లో రొమ్మాపు తక్కువ వస్తుంది. అట్లా రొమ్మాపులు ఎక్కువ ఆవులకు ఛాన్స్ ఉంటుంది, గేదెలకు తక్కువే. పెట్టలే. ఆవులు కొంతమంది ఆవులు ఎక్కువ పెడతా అంటారు. ఎవరు ఆవు కాకుండా వాళ్ళకు ఉంటుంది. కొంచెం దాంట్లో ఎక్కువ రోగాలు వచ్చాయి అనేది, జబ్బులు ఉంటాయి. అది ఒకటి. కొంచెం ఆవులు సుసిమెత్తన. ఇప్పుడు ఒక్కరవ జారింది అనుకో, ఈ గేదె ఏం చేస్తుంది, అవతలు దాటినా కూడా ఏం కాదు. ఇతలు దాటి అవతలు ఆవు దాటింది అనుకో, పైసలు ఎక్కడ పడిపోతుంది. అట్లా ఈ గట్టితనం ఎక్కువ, అది గట్టితనం తక్కువ. మంచిగా చెడు ఏం లేదు, మంచిగా. అవి కూడా పాలు ఎక్కువ ఇచ్చాయి కదా ఆవులు. దాని రేట్ తక్కువ ఉంటుంది. అది కూడా పాలు కూడా రేట్ తక్కువే కదా ఆవులు. ఇప్పుడు ఆవరేజ్ మీద పొద్దున 50, సాయంత్రం 50. సాయంత్రం 100 లీటర్లు. 100 లీటర్లు. 20 ఇవ్వలేదు కదా పాలు, ఒకేసారి ఇవ్వ కదా. ఉన్నాయి దాంట్లో 4, 5 ఉన్నాయి. ఈనేటి ఉన్నాయి, ఇంకా తింటాయి. 10 ఇస్తాయి. పొద్దున 50, సాయంత్రం 50. కొన్ని ఒంటి పూట ఇచ్చాయి, ఒక పూట ఇచ్చాయి. కొన్ని ముందు ఇన్ని ఉంటాయి కదా, అవి ఒక పూటకు వచ్చేస్తాయి. ఒక 6 నెలలు 8 నెలలు ఇచ్చాయి బాగా, తర్వాత ఒక పూటకు వచ్చాయి. మనం దాని టైంలో మెయిన్ ఈ గేదెలు కట్టించుకునే దాంట్లో ఉంటుంది ఆదాయం అనేది. పక్కన పెట్టు, ఎట్లన్నా కానీ మనం ఒక గేదె ఇచ్చినాం, 10 నెలలు పాలు తెచ్చాం. ఆ 10 నెలలు దాన్ని తెలియకుండా కట్టించుకోలేదనుకో, మళ్ళీ సంవత్సరం మేపాలి దాన్ని. అప్పుడు నష్టం ఎక్కువ వస్తుంది. వీటికి వచ్చిందా లేదా అనేది కనుక్కోలేము మనం. మనకైతే తెలియదు, వీళ్ళు కనుక్కుంటారు. వీళ్ళు బీహార్ వాళ్ళు కనుక్కుంటారు. దానికి మనం దున్నపోతుని తెచ్చినాం. అది దున్నపోతుని మనం దాటించుకుంటే బాగా మనకు 90% అయితే దున్నపోతు సక్సెస్ అవుతాం. వీళ్ళు సిమ్మన్లు వేచే అంత సక్సెస్ అయితే కాదు. ఇది
ఇది నేను పట్టుకొచ్చినప్పుడు ఒకరోజు చిన్నగా ఉండేది, ఇప్పుడు 55,000 రూపాయలు పడింది ఇది ట్యాంక్ ఇది. అంతే 3 ఏళ్ళు ఉంటుంది, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. అది మనం దాటించిన దున్నపోత అనేది లేకుంటే కినా ఈ సిమ్మలతో చాలా కష్టం, నిలబడవు. 3 సార్లు 4 సార్లు అట్లా వేసుకుంటారు, మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇదైతే కినా మనకు నెలలు వేస్ట్ అయిపోతాయి. ఆ నెలలు వేస్ట్ అయినప్పుడు మనకు డైరీ ఇబ్బంది అవుతుంది, నష్టాలు వస్తాయి. ఫస్ట్ నేను 9 పట్టుకొచ్చిన కదా సిమ్మలతోనే, దీంతో అయితే ఫస్ట్ టైం లేదు. 3 సార్లు 4 సార్లు వేసుకుంటే 9 మనకు సక్సెస్ అయినాయి. 9 పట్టుకొచ్చినప్పుడు 9 సక్సెస్ అయినాయి. సక్సెస్ అయినాయి 9 ఈనాయి మళ్ళా. అప్పుడు మనకు కొంచెం ఇది అవుతుంది. దాంట్లో అట్లే మేపుకోవాలంటే కన్నా దానా వేస్ట్, వాళ్ళకు జీతాలు వేస్ట్, అన్నీ వేస్టే కదా. ఆడ కూడా కొంత ఇబ్బంది ఉంది, కొంతమంది కనుక్కోలేరు. కనుక్కోలేనప్పుడు అది కూడా ఇబ్బంది జరుగుతుంది. వీటికి వచ్చింది తెలియదు కదా. ఇప్పుడు కొన్ని గేదెలు ఉంటాయి, ఏం గమ్మున ఉంటాయి, ఏం అడసను కూడా అడసవు, అవి వాళ్ళు కనుక్కుంటారు. ఈయన తర్వాత 2 నెలల నుండి 3 నెలలు 3 నెలలకు వచ్చేస్తాయి. మనం 4 నెలల్లో కట్టించుకోవాలి, 3 నుంచి 4 నెలల్లో కట్టించుకోవాలి. 3 కట్టించుకుంటే బాగుంటుంది. 3, 4, 61 నెలల లోపల కట్టించుకోవాలి. 21 రోజుకి ఒకసారి ఇంటికి వస్తుంది. 3 నుంచి 4 నెలలు కట్టించుకుంటే మనకు పాలు ఇచ్చా ఉంటుంది. మళ్ళీ తొందరగా ఎక్కువ టైం తీసుకోదు, ఒక 4 నెలలు గ్యాప్ తీసుకుంటుంది అంతే. ఇప్పుడు ఈ ఒక గేదె ఉంది, ఇది చూపించే గేదె ఇప్పుడు 13 నెలలు అవుతుంది. ఇది 13 నెలలు ఇది. ఇప్పటికి ఒక పూట పాలు ఇచ్చింది 5 లీటర్లు కట్టింది. ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చింది, ఒక పూట ఇచ్చింది 5 లీటర్లు. 13 నెలలు అయింది ఈని. పోయిన డిసెంబర్లో ఈనింది, పోయిన సంవత్సరం. 13 నెలలు పాలు ఇచ్చింది. ఇప్పుడు సూటి మీద ఉంది. ఇప్పుడు అంతే 3 నెలలు సూటి, అంతే 3 నెలలు పాలు ఇచ్చింది. లేటుగా కట్టింది, కట్టలే, కట్టక కొంచెం లేటుగా కట్టింది, పాలు ఇచ్చానే ఉంది. అప్పుడు మన దగ్గర ఎండిపోతాయి కదా, 7 నెలలు ఇచ్చాయి ఎండిపోతాయి. ఇవ్వడం అంటే ఇది కదా 13 నెలలు అంటే. ఆ 13 నెలలు ఇవ్వడం కూడా ఒక పూట ఇచ్చిన 5 లీటర్లు ఇస్తుంది. 2 పూటలు అయితే ఈయన తగిన 10 లీటర్లు ఇస్తుంది మళ్ళా, 2 పూటల. అట్లా కొన్ని 7 నెలలు బాగా ఇచ్చాయి పాలు, 7 నెలల వరకు బాగా ఇచ్చాయి. 7 నెలల నుండి మళ్ళీ ఒంటి పూట కొని తిరగడము, అట్లా ఒక్కొక్క గేదె ఒక్కొక్క రకం ఉంటాయిలే, అన్నీ ఒక టైప్లో ఏమి ఉండవు. ఒకటైతే 3 నెలలకే ఒంటి పూటకు వస్తుంది, అట్లా ఒక్కొక్క గేదె ఒక టైము. ఇది ఇంతది, ఒక 20 రోజుల కల్లా ఇంతది, ఒక 20 రోజులు ఇంత టైం ఉంది. సూటు మీద ఒక 4-5 ఉన్నాయి ఇప్పుడు. కొన్ని ఒంటి పూట ఇస్తున్నాయి. కొంతమంది 10 గేదెలు పెట్టుకున్నారు అనుకున్నా, బీహార్లో కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, ఏం చేసుకోలేకుంటారు, పెట్టుకుందామా వద్దని వాళ్ళు ఆలోచనలు ఉంటారు. చేసుకోవచ్చు. మనకు 10 గేదెలు పెట్టుకుంటే ఎంతవరకు ఆదాయం రావచ్చు? ఇప్పుడు 10 గేదెలు పెట్టుకుంటే కన్నా మనమే సొంత పని చేసుకుంటే అంతా మనకే మిగులుతుంది కదా, ఏం ఖర్చులు ఏమి ఉండవు. చేసుకోవాలకు ఫస్ట్ అవగాహన ఉండాలి. పాలు తీసేదానికి అవగాహన ఉంటే చేసుకోవచ్చు, తప్పేముంది. వాళ్ళకి అదే పని మీద ఉండాలి, వేరే పనులు పెట్టుకోకూడదు, వేరేది ఆలోచన పెట్టుకోకూడదు. చేసుకోవాలంటే చేసుకోవచ్చు.